క్రైస్తలాడ్ అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, మీకే స్తోత్రం. రాజా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ చల్లని కింద భద్రపరిచిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృపే కదా నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి ఇంత క్షేమంగా మమ్మల్ని ఉంచడానికి, ఈ నూతన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచడానికి అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా చిన్న వయసు వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఎంతోమంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థన ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మొదట కుటుంబం అందరూ ఒకరితో ఒకరు సమాధానంగా ఉండే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వాక్యం చదువుతున్నారు, వాక్యం ధ్యానిస్తున్నారు, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో, మీ మాట చొప్పున వారి జీవితాలు ఎలా మార్చుకోవాలో తెలియట్లేదు నా ప్రభు. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రి వాళ్ళమయ్యా, ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వక జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకోమని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. దినములు నా ప్రభా చెడ్డవని మీరు చెప్పారు నా తండ్రి. దినములు నా తండ్రి సమయాన్ని పోనివద్దని మీరు చెప్పారు నా తండ్రి. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పిన దేవా బలి అర్పిస్తున్నాం నా తండ్రి. ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మాట వినట్లేదు నా ప్రభ. బలి అర్పించట కంటే మాట వినటే శ్రేష్టమని మీరు చెప్పారు. మీరు చెప్పిన ఆ శ్రేష్టమైన పని మేము చేసే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మాట చొప్పున మేము నడుచుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి. మా ప్రవర్తన, మా తలంపులు, మా మనసు నా ప్రభు, మా చూపులు, మా ఆలోచనలు ప్రతిదీ కూడా మీ చిత్తానుసారంగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి అయ్యా. ఎలా అయితే నా ప్రభు మీరెంత ఓర్పు సహనంతో నా తండ్రి మీరెంత తగ్గించుకున్నారు, ఎంత క్షమించారు, ఎంత ప్రేమించారు, ఎంత జాలిపడ్డారు నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీరు కనికరం చూపారు నా ప్రభు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురని మీరు చెప్పారు నా తండ్రి. అదే కనికరమైన మనసు మాకు అనుగ్రహించండి. కఠినమైపోయిన హృదయాలను కరిగింపచేసిన ప్రభు మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగి మేము ప్రతి విషయంలో కూడా నేను ఏ పని చేస్తున్నా నా తండ్రి దృష్టి నా మీదే ఉంది కదా. నా తండ్రికి ఇష్టం లేని పనులు నేను చేస్తే నా తండ్రి నా నుంచి దూరం అయిపోతాడు కదా అనే భయము, భక్తిని ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. నా సమస్యలు పోవాలన్నా, నా తండ్రి రాకడ సమయంలో నేను ఎత్తబడాలన్నా, నా తండ్రికి ఇష్టంగా నేను ఉండాలి కదా, నా తండ్రికి నేను సమయం ఇవ్వాలి కదా అనే హృదయాలని, ఆలోచనని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ఆత్మీయతలో ఎదగాలి. చల్లారిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో నా ప్రభా మీ భక్తిని చల్లారని వద్దని మీరు చెప్పారు నా తండ్రి. ఎల్లప్పుడూ ప్రతి క్షణం, ప్రతి దినము కూడా నా తండ్రి మండుచున్న హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ గురించే ఆలోచించాలి, మీ మీదే ఆనుకోవాలి. మీరు చూపించిన దారిలోనే, కష్టమైనా సరే నా తండ్రి చూపించిన దారిలోనే నేను నడుస్తాను, నా తండ్రి మనసు గాయపడే పనులు నేను చెయ్యను అని ప్రతి ఒక్కరు స్థిరమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. వాక్యం ప్రకారం మా జీవితాలు ఎలా మార్చుకోవాలి, తగ్గించుకొని నా ప్రభ దీన మనసు కలిగి ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి. ప్రతి విషయంలో నా ప్రభ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయాలను మాకు అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలు మర్చిపోనివద్దు నా ప్రభ. ప్రతి ఒక్కరు, ఇంకా అనేక మంది ఎవరైతే నశించిపోతున్నారో నా తండ్రి, మీ ప్రేమ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు నా ప్రభ. అనేక రకాలుగా మీ సువార్త ప్రతి ఒక్కరికి చేరుతానే ఉంది నా తండ్రి. అయినా ఇంకా వారి హృదయాలు కఠినపరుచుకుంటున్నారేమో నా తండ్రి. జాలిగల దేవ, ఎంత కఠినమైన హృదయాన్ని కూడా కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చగల శక్తి
మీకు మాత్రమే ఉంది నా తండ్రి. రాతి గుండెను మీకు తీసేసి మాంసపు గుండెని ఇస్తానని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరికి రాతి గుండెను తీసివేయండి, మాంసపు గుండెను ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ గురించి ఆలోచించాలి. నా తండ్రి ప్రేమ నేను తెలుసుకోవాలి, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, ఇంకా నా తండ్రి మీద నేను ఆడుకోవాలనే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ లోక అవసరాల మీద, ఈ లోక సమస్యల మీదే వారి దృష్టి పెడుతున్నారు, కానీ మొదట మీ నీతిని రాజ్యమును మీరు ఎదగమని మీరు చెప్పారయ్యా. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానని చెప్పారు. మీ మాట మర్చిపోయి ఈ లోక అవసరతల మీదే నా ప్రభా ఎంతోమంది నా తండ్రి వారి ఆలోచన పెట్టి అవి తీరట్లేదు నా ప్రభా, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారయ్యా. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. నా తండ్రి మొదట మాట ఏం చెప్తున్నాడు? నా తండ్రి మొదట నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు. నేను నీతిగా జీవించాలి, నా కుటుంబం నీతిగా ఉండాలి, నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి, నా తండ్రి చూపించిన దారిలో నేను నడవాలి అనే ఆలోచన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. యాకోబు గారు చేసే పనిని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు నా తండ్రి. మొదట బిడ్డలు మీకు ఇష్టలుగా మారాలి నా తండ్రి, మిమ్మల్ని వెంబడించాలయ్యా. ప్రతి విషయంలో మొదట మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి నా తండ్రి. మీ చేతికి అప్పగించిన తర్వాతే ఆ పని మొదలుపెట్టి హృదయాలను బిడ్డలకు స్థిరపరచండి నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, పనుల కోసం ఎవరైతే నా ప్రభా వెళుతున్నారో నా తండ్రి, ఇంటర్వ్యూల కోసం వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చదువుకునే పిల్లలకి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు నా ప్రభా లేజినెస్గా నా ప్రభా బద్దకస్తులాగా సోమరులాగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి చురుకైన భాగ్యాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్న మీ జ్ఞానాన్ని ఇస్తేనే నా ప్రభా బిడ్డలు చక్కగా చదువుతారయ్యా. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ప్రపంచంలోనే గొప్ప జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్కి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభా. బిడ్డల్లో ఉన్న ఈ లోక అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్కి చెకప్కి వెళ్తున్నారు నా తండ్రి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. తప్పు మాదైనా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీరు గద్దిస్తున్నా కూడా మీ గద్దింపు లక్ష్య పెట్టకుండా నా తండ్రి మా సొంత ఆలోచనతో నా ప్రభు దారి తప్పిపోయి ఉంటాం. మా వల్ల మేము చేసిన క్రియల వల్ల మీ మనసు గాయపడిందేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అవి దీర్ఘకాలిక వ్యాధులైనా సరే, పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్య. మొదట వారి హృదయాలు మీ వైపు తిప్పండి. మొదట వారి హృదయాలు పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఇక ఎప్పుడూ కూడా నా తండ్రి మనసు గాయపడే క్రియలు నేను చెయ్యను అనే స్థిరమైన తీర్మానాన్ని బిడ్డలు చేసుకునేలా వారి హృదయాలు మీ వైపు తిప్పి నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు ప్రయాణం అయిపోతున్నారో నా తండ్రి, వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ యొద్దకు రాదు అని చెప్పిన దేవా, ఏ అపాయము నా ప్రభు బిడ్డలకు రాకుండా ఉండాలంటే మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంటేనే నా ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే నా తండ్రి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మీ రక్తంలో కడగబడి మరలా నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయ్యా. ఎందువల్ల వాళ్ళు జారిపోతున్నారు, ఎక్కడ వాళ్ళు పడిపోతున్నారు గ్రహించుకొని వారు సరిచేసుకునే హృదయాన్ని జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ సమయంలో ఏ ఒక్కరు
విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా ప్రభు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చానని చెప్పిన దేవా, బిడ్డలు దారి తప్పిపోతున్నారయ్యా. దారి తప్పిన గొర్రెలాగా నా ప్రభు బిడ్డలు అపవాది చేతిలో పడిపోతున్నారు నా తండ్రి. మీ హస్తం నా ప్రభు బిడ్డలు పట్టుకుంటేనే నా తండ్రి వారు మరలా మీ వద్దకు వస్తారు నా తండ్రి. మేము ఎన్నిసార్లు చెప్పినా మా మాట వినరు. మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభు. మీరు చెప్తేనే నా తండ్రి వారి హృదయాలు మీరు పట్టుకుంటేనే మరలా ఏ స్థితిలో వాళ్ళు పడిపోతున్నారు సరి చేసుకుంటారు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలయ్యా. మీరు చేసిన ఏ మేలు కూడా బిడ్డలు మర్చిపోనివ్వద్దు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, మీరు మీ చిత్తంలో నా ప్రభు బిడ్డలు జతపరిస్తేనే, మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగితేనే ఇద్దరు క్షేమంగా ఉంటారు, ఇద్దరు కలిసే ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు మరణించే వరకు ఒకరితో ఒకరికి తోడుగా ఉంటారు నా తండ్రి. మాకున్న అనుభవంతో, మాకున్న ఈ లోక జ్ఞానంతో మేము సంబంధాలు కుదిరించి మేము వాళ్ళని జతపరిస్తే ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నామని. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. లోక ఆడంబరాలకి, లోక ఆశలకి బిడ్డలకు వెళ్లకుండా మీ ఎడల భయము భక్తి కలిగి నెమ్మది కలిగిన జీవితాన్ని, నెమ్మది కలిగిన కుటుంబాన్ని కోరుకునే హృదయాలను ఆ బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. వివాహాల కోసం ఎలా ప్రార్థన చేసుకోవాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, విడిపోయిన భార్యాభర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు నా ప్రభా బిడ్డలో కలిగించి వారి మనోనేత్రాలు తెరిచి పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి మరొకసారి బిడ్డలు జతపరచమని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే సర్వ సృష్టికర్త ఒక్క నోటి మాటతో సర్వ సృష్టిని కలుగజేసిన అంత శక్తిగల తండ్రి, అంత రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు నాకు అర్హత ఉందా? నేనెలా జీవించాలి? నేనెలా లోపడాలి? నేనెలా బ్రతకాలి? నా ప్రవర్తన, నా మనసు, నా చూపులు, నా ఆలోచనలు నా తండ్రికి ఇష్టంగా ఉండాలి కదా. మొదట నాకు ఓర్పు సహనం ఉండాలి కదా అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ఆ కుటుంబాల్లో ఏదైనా శాపం ఉంటే ఆ శాపాన్ని యేసు నామంలో ఆశీర్వాదకరంగా మార్చి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, నెమ్మది కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీరిచ్చిన జీవితం సంతోషంగా జీవించాలయ్యా. ఈలోక ఆశలు, ఈలోక అవసరతలు నా తండ్రి, ఈలోక సుఖాల మీద వారి ఆలోచన, వారి హృదయాన్ని ఉంచనివ్వద్దు, పెట్టనివ్వద్దు నా ప్రభా. బిడ్డలు నా తండ్రి తగ్గింపు, దీన మనసు నా ప్రభా, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు, మీకిష్టలుగా బిడ్డలు జీవించాలి నా తండ్రి. అలాగే నా ప్రభా, యవనస్తులు నా తండ్రి, యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు, నీకు మేలు అని మీరు చెప్పారు. కానీ యవనస్తులు లోకంలో జారిపోతున్నారని, అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చెయ్యొద్దమ్మా అని మీరు చెప్పారు. అయినా సరే ఆ మాట పక్కన పెట్టి దేవుని ఆరాధనే కదా అని నా ప్రభా భ్రమలో నా తండ్రి అల్లరితో కూడిన ఆటపాటలో బిడ్డలు ఉంటున్నారయ్యా. ఒక గద్దెంపు చేసైనా సరే నా తండ్రి యవనస్తుల్ని ఆ బంధకాల నుంచి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే తాగుడికి బానిసయ్యారో, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు, చెడు వ్యసనాలకు బానిసలు అయ్యారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఆ చెడు మీద అసహ్యత కలగాలంటే మీరు పట్టుకుంటేనే నా ప్రభా బిడ్డల నా తండ్రి. భర్త మారాలని ఏ భార్య అయితే, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు, బిడ్డలు మారాలని ఏ తల్లిదండ్రులు అయితే ప్రార్థిస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మీరు నా ప్రభు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి. ఎంత కఠినమైన హృదయం కూడా కరిగిపోయింది నా ప్రభు. ప్రతి ఒక్కరి చెడు నుంచి, ఆ అపవాది చేదు నుంచి బిడ్డలు విడిపించి నా తండ్రి వారి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఈరోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.